వ్యవస్థ. ఈ విధానంలో రేడియో సిగ్నల్ ద్వారా ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం, చాలా వాహనాల్లో ఉంటున్న అడాస్కి భిన్నం, దశలవారీ అమలు కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్, రేడియో సిగ్నల్ ప్రసారానికి ఫ్రీక్వెన్సీ కేటాయింపు, 2028 అక్టోబర్ 1 నుంచి అన్ని వాహనాల్లోని వ్యవస్థను అమర్చడం తప్పనిసరి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రోడ్డు ఉంటే నడకదారి ఉండాలి, అది పాదచారుల ప్రాథమిక హక్కు, వాహన మార్గానికి విడిగా ఉండాలి, ఆక్రమణ జరగకుండా చూడాలి, భారీ ఖర్చు నిర్మాణాలు అక్కర్లేదు, ఫుట్పాత్ లేని దగ్గర తాడు కడితే చాలు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, 2 వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కుప్పం కథ మారింది. పరిశ్రమల కేంద్రంగా నియోజకవర్గం 8 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు సుదీర్ఘ బంధంతో సాధించిన సత్ఫలితాలు. ఒకప్పుడు సింగిల్ బస్సుకు సరిపడా స్టాండు, నేడు 118 కోట్లతో బస్టాండ్కి శంకుస్థాపన. ఇప్పుడు శంకుస్థాపన 40 ఏళ్ల తర్వాత చేస్తే అదేదో అద్భుతం చేసేశారని చెప్తున్నారు. అది ఆంధ్రజ్యోతి స్పెషాలిటీ. కరువు వలసలో కష్టాలకు నిలయం డ్రిప్ ఇరిగేషను కృష్ణా జలాలతో మారిన సాగు. ఈ కృష్ణా జలాలు జగన్ టైంలో తీసుకొచ్చి పెట్టినటువంటి దాన్ని తర్వాత చంద్రబాబు కంటిన్యూ చేసుకొచ్చారు. రోడ్లు విద్యా సంస్థల అభివృద్ధితో మారిన రూపు. విద్యా సంస్థ ఎప్పటి నుంచి ఉంది అక్కడ యూనివర్సిటీ కుప్పంలో, కానీ ఏం డెవలప్ అయిందంటే ఇప్పుడు డెవలప్ అయిపోయిందని మీరు నమ్మండి అని చెప్తున్నారు అన్నమాట. పులిచింతల